మమ్మల్ని నిన్న రాత్రి తూపురాన్ చెక్ పోస్ట్ కాడ పోలీసులు అయ్యిర్రా. మాకు మస్తు భయమైంది. మస్తు భయమైతే మేము ఏం చేసినాం, చప్పుడేగా నేను బ్యాగ్ వేసుకొని దిగిన, మెల్లతో పట్టుకొని నడిచిన. అది మనం పోయేకొస్తానే, మనకేం తెలుసురా, మెల్ల పట్టుకొని నడిచిన. అరే మాకేం తెలుసురా చీకట్లా, జర తెల్లదాకైతే మంచిగా చూసుకుంటాద్దుము. ఈ అబ్బాడు ఒక్కొక్కడు బ్యాగులు ఇప్పుతుండు, వాళ్ళు ఒక్కడు ఏంద్రా ఎవ్వి పడతాయి తీసుకుంటారు వాళ్ళ కాడ. మళ్ళా మాకు మస్తు భయమైంది. ముందే సంచులు మంచిగా బరువు ఉన్నాయి, బ్యాగులు మంచిగా మస్తు బరువు ఉన్నాయి. ఓ అమ్మ జిప్పులు ఇప్పితే వాటే తీసుకుండ్రా. ఫైన్ వేసిరారు మరి. ఇక ఏమోరా, ఏమో చేతులు కలిపిర్రు, ఏం చేసిర్రేమో. ఇక మళ్ళా మాకు మస్తు భయమైంది. సప్పుడే ఏం చేసినాం మేము, ఇక బ్యాగ్ పెట్టుకొని పోతే మళ్ళా పట్టుకుండు. ఈ వాళ్ళకు ఫోన్ చేసిర్రు, మాట్లాడిర్రు. వాళ్ళు మాట్లాడి ఇట్లా చేతులు సెల్ఫ్ కట్టిర్రు, అంతే. ఇక ఇచ్చిపెట్టిర్రు, ఇక పొమ్మన్నారు మమ్మల్ని. ఇక పొమ్మ అంటే ఇక మెల్లగా వచ్చినాం. ఏం చెప్తున్నా గీడ? అరే మా పొలంలో గడ్డి వికే పొలం దర్రా. అరే జర దర్రా ఆపడి దావతిస్తా. ఏ ఇత్తదా, కొన్ని పైసలు ఉన్నాయి కానీ నేను ఇచ్చింది తీసుకోవాలి మీరు, నేను ఇస్తా కానీ దరి పోదాం. ఇస్తావా మళ్ళీ మంచిగా? అరే ఇటు తీరా, నీకెందుకు టెన్షన్ దారి. ఏ జనంతరం ఉందా, నిన్న మొన్న ఊరిపోయినాం అట్లానే. ఇక మీరు దావతీయనారా? మెలవరారి ఇది అంత గడ్డే ఉన్నది, ఇది మెలవరారి చూసుకుంటా. మీకు సాయంత్రం దావత్ మంచిగా ఇస్తారా? ఇక్కడ పక్క గడ్డ ఎంత పచ్చిగా పడింది, ఎంత గలీజ్ ఉంది. ఏ గడ్డ ఎంత పచ్చిగా ఉంది, ఎట్లా వీక్తారే ఇదంతా? అరే కొంచెం ఉంది కదా, వీక్తే అయిపోతుంది రా. దావత్ ఇత్త తీరా, మీకు జరంతా వీకుర్రా అంతే. ఇంతగా మారా మరి. ఏం మధ్య వీక్తుంది, అందరు మనోళ్ళే. ఈ పొలం చెక్కమైంది అత్తవా ఈసారి? మొన్న కొన్ని రోజులైనా పొలం చెక్కమైంది అత్తవా? 2 రోజులు మాదేరా మరి. ఏమో మా వాళ్ళకి ఏం చెప్తారు మరి. ఆ కుప్ప ఎట్లో అన్నా ఉండనా? ఆ కుప్ప తీసి గడ్డ అంటు పెట్టాలి వెండిన. మొత్తం చిల్ల పెడుతుంది గడ్డి ఎందుకు గాని. అత్తున్నరా అత్తున్నా. ఇప్పుడు గడ్డి వీక్ వచ్చింది. అది
పని తప్పించుకొని బాత్రూమ్ పోయిండ్రా. అవునరా, వీళ్ళు బాత్రూమ్ వస్తుందని పోయి పని తప్పించుకుంటుండు. పెద్ద ప్లానింగ్. ఆడ వస్తుండ్రా పీక్ అని సంగతి చెప్పు. అరే అయిపోలేదురా. సరే సరే జల్దీ వీకుడు దాటుకోవాలి. అరే జర బైక్ రేపు ఇట్లా తీరురా. మళ్ళీ ఇవ్వాలి నువ్వు గట్ల వేయద్దు. ఏం దాపిస్తాను నువ్వు మధ్యాహ్నం అయితే ఇంకా సరే ఒకసారి అడుగుదాం పరి. ఇవాళ ఇల్లు పడుతుంది. ఏం పని రమ్మని బయటికి. అవును రోహిత్ అన్న. ఎందుకు ఏం పని చేయించుకున్నాడు? గడ్డి తీపించుకొని మొత్తం పొలం అంతా మొత్తం మీకేసిందా? మొత్తం మీకిన మేమే. మరి గడ్డి ఇచ్చి మరి పైసలు ఇచ్చిందా లేదా? దావత్ ఇస్తాను రమ్మని బయటికి. దావత్ మరి ఎక్కడికి వెళ్దాం దావత్కి? అటు పోదాం చెట్టు సైడ్. మీరే చేసుకుంటారా దావత్? నేను రావన్నా? సరే నడు అడుగుదాం. మరి రండి సరే మరి ఇంకేంది బయటికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి పోదాం అక్కడికి. అర్థమైందా? సరే సరే సరే. హలో ఏం రోహిత్ భయ్యా ఎక్కడున్నావు? ఈ కుర్రాళ్ళు ఏమో పని చేయించుకున్నావాట, డబ్బులు ఏదో విషయం అంటున్నారు. మరి రమ్మంటావా? తోలుకొని రానా? ఏ సరే ఫోన్ లో లైన్ లోనే ఉన్నాడు, డబ్బులు తీసుకుని వస్తున్నాడు. ఫోన్ పే చేయలేకపోతే డబ్బులు. పైసలు కొన్ని ఉన్నాయి కదా, ఏం దావత్ ఇవ్వాలి వీళ్ళకి? మరి ఇక పోరోళ్ళు ఏమనుకుంటారు ఏమో, థమ్స్అప్ గివ్ నా పైసలు మళ్ళా ఏమనుకుంటారు ఏమో. మరి ఎట్లుంటది మనది? దావత్ గట్టేయాలి ఈరోజు. థమ్స్అప్ దావత్ ఆవురా. ఇంక చేతులు కట్టుకుని మంచి కట్టుకోర్రు. దావత్ చేసుకుని దావత్ రైట్. గిలాస పట్టుకోరు వాళ్ళు పీక్తాయి మరి. మంచిగా తాగి బాగా ఎంజాయ్ చేద్దాం. మరి కొట్టాలి తీసుకోకు. మంచిగా లాగిచ్చుడే కడుపు బలిపోవాలి. ఏం మిక్చర్ దీని పేరేంటో? బూందీ. బూందే భవానా? ఇది మొత్తం ఖరాబ్ అయింది. భవానీ బూందీ. భవానీ కార. భవానీ కార గుంజుకో చేసుకోటరా. మిక్చర్ మంచిగుందా? బూందీ కదా. నువ్వు మళ్ళా ఈ మిక్సరు మటన్ చికెన్ ఇచ్చిస్తాం అనుకున్నాం. చికెన్ బిర్యానీ ఇదే చేస్తావు రోహిత్ భాయ్. మళ్ళీ మంచిగా 2 ఎకరాల గడ్డి. 2 ఎకరాలు ఏదైనా పైసలు లేవు, లేదంటే మంచిగా ఎద్దుంటాయి.
ఒక 500 ఇస్తారు మంది నీ దగ్గర లేదా పైసలు నా దగ్గర లేదా ఏమన్నా ఏదైనా పండ్లే కరువు అయిపోయా, పండ్లే లేవు. పండ్లకు లేవా పండ్లు బయట వస్తున్నాయి పండ్లు. పండ్లు లేవా 32 పండ్లు ఉన్నాయి నీకు పండ్లు లేవంటావు ఏడున్నాయి? చూసుకో ఒకసారి ఇప్పి ఈ నోట్లో లేవా 32 పండ్లు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కింగ్ ఇది ఫస్ట్ టైం మొబైల్ తో తీసిన షార్ట్ ఫిలిం ఫ్రెండ్స్. మేము ఇది ఫస్ట్ టైం తీస్తున్నాం. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి, దాన్ని మేము చూసుకొని మంచిగా తీస్తాం. గంట కొట్టండి, కింద గంట కొట్టుర్రి. గట్టి కొట్టకు రే పలిగిపోతుంది ఆయన. మంచిగా చేయాలి నువ్వు చెప్పావు గంట కొట్టమని. ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఓకే.